మట్టల ఆదివారం రోజు నువ్వు గాడిద ఎక్కిపోండి, ఎవరైనా సైకిల్ ఎక్కమంటే ఎక్కరు. ఎక్కడున్నావు నువ్వు, ఇంకా సైకిల్ ఎక్కాలని నేను అంటారు. ఈరోజు సేవకులే కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన లోకరక్షకుడు అండి, ఆయన దేవుడు అండి, దేవుని కుమారుడు అండి. అలాంటి రక్షకుడు, అలాంటి మెస్సయ్య, అలాంటి ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు గాడిదనెక్కారంటే దేనికోసం? తగ్గించుకున్నాడు, మన కోసం తగ్గించుకున్నాడు. ఆయన మనకు రక్షణ ఇవ్వాలని, మనకు మాదిరిగా ఉండాలని, మనము కూడా ప్రభువును మాదిరిగా పెట్టుకుని తగ్గింపు జీవితం కావాలని మనకు చూపించడానికి గాడిదనెక్కాడు మట్టల ఆదివారం రోజు. ఈరోజు ఎవరైనా ఎక్కగలరా? చదువుకుంటాం, బాగానే ఉంది. అంతగా తగ్గించుకున్న యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు ఎంతగా హెచ్చించాడో తెలుసండి. ఎంతగా తగ్గించుకున్నాడంటే వ్యక్తునిగా చేసుకున్నాడు. అంత తగ్గించుకున్న యేసు ప్రభువుని దేవుడు హెచ్చించాడు. తనను తను తగ్గించుకున్న, ఎంత అధికారం ఉన్నా, ఎన్ని శక్తులు ఉన్నా, ఎంత మరి లోకరక్షకుడుగా ఉన్నా, అంత మంచి మనసు కలిగిన, అంత త్యాగమూర్తి, అంత మహనీయుడు, అంత మరి తగ్గించుకున్న యేసు ప్రభు వారిని దేవుడు ఎంత గొప్పగా హెచ్చించారంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8-11 వరకు చివరిగా, మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడ్డాడు. ఆకారమును మనుషులుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత, శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని. ఈరోజు సేవకుల దగ్గర తగ్గింపు ఉన్నదా? విశ్వాసుల దగ్గర తగ్గింపు ఉన్నదా? చాలా ముఖ్యం ఇది. ఎందుకంటే అంత గొప్ప ప్రభే తగ్గించుకున్నాడు. మనమెంతండి? బాప్తిజం యోహానే తగ్గించుకున్నాడు. ఆ బాప్తిజం యోహానే అన్నాడు, ప్రభు చెప్పులు మోసి అర్హత నాకు లేదంటే మనం ఎంతటోళ్ళమండి? మనమే పాటివారమండి? ఆలోచించండి, మనం ఎంతటోళ్ళము? దేవుడే, దేవుని కుమారుడే, రక్షకుడే తనను తగ్గించుకుంటే మనం ఎంతటోళ్ళం చెప్పండి? అంతగా తగ్గించుకున్న ప్రభువును దేవుడు ఎలాగ హెచ్చిస్తున్నాడో చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.